అందులో 4 సంగతులు నెగెటివ్‌గా కనబడతా ఉన్నాయి. అనగా ప్రతికూలమైనవిగా కనబడతా ఉన్నాయి. 2 సంగతులు అనుకూలమైనవిగా కనబడతా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం ఇది. దేవునికి వ్యతిరేకమైనవి, దేవునికి ఆయాసకరమైనవి ఒక వ్యక్తిలో గాని, ఒక కుటుంబంలో గాని, ఒక సంఘములో గాని, ఒక సమాజంలో గాని పెళ్లగించబడాలి, విరుగ్గొట్టబడాలి, నశింపజేయబడాలి, పడత్రోయబడాలి. మరొక వైపున దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి, దేవుని సంకల్పానికి అనుకూలమైనవి కట్టబడాలి, నాటబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ పరిచర్యను దేవుడు యిర్మీయాకు అప్పగిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.